హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. గుడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, లేక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఇబ్బంది అంటే అది వేరే సంగతి. ఇంపాసిబుల్, జరగనే జరగదు. తెలుగులో ఒక నానుడి, ఉప్పు లేని పప్పు కూర తిని కూడా ప్రయోజనం లేదు అని. మన పితరులందరూ ఓ ప్రక్కన విశ్వాసాన్ని బట్టి, మరో ప్రక్కన సాక్ష్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి దేవుని దృష్టికి ఇష్టులుగా మార్చబడ్డారు. మనుషులంగా మనం దేవుని సంగతి ప్రక్కన పెడితే మనకు నచ్చిన వాళ్ళని, మనల్ని మెచ్చిన వాళ్ళని, వాళ్ళకి ఇష్టలుగా ఉండడానికి, ప్రియమైన వ్యక్తులుగా మనం చలామణి అవడానికి, ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో వాళ్ళకి మనమంటే ఇష్టమని నిరూపించుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి ఏవేవో చేస్తూ ఉంటాం. ఇదే గుంటూరు మెయిన్ రోడ్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఎదురుగా తిరుమల డ్రెస్సెస్ అని ఉంటుంది. ఇప్పటికీ ఉంది అది, తిరుమల డ్రెస్సెస్ అని. ఎప్పుడు ఇంచుమించు 25 ఏళ్ల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను. 92, 93 అప్పుడు జరిగిన సంగతి. శీతాకాలం రన్నింగ్ టీంలో తిరగాలంటే ఇబ్బంది కనుక షాల్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు అయ్యగారు, పెద్ద అయ్యగారు. ఆ కొట్టోళ్ళు నాకు బాగా తెలుసు. అప్పట్లో మాకు అంటే నేను కూడా వచ్చిన కొత్త. అప్పట్లో మన జీవనన్న మాకు బట్టలు కానీ, చెప్పులు కానీ, ఇంకా చెప్పాలంటే మా అందరినీ వరుసపెట్టి తీసుకెళ్ళి అంటుకత్తిరించి తీసుకొచ్చేవాడు రామా బిల్డింగ్ దగ్గర జీవనన్నే. మాకు ఏది కొనిపెట్టాలన్నా బట్టలు కానీ, చెప్పులు కానీ, తల కత్తిరి కూడా ఆయన వేయించాడు జీవనన్న. ఆయన డ్యూటీకి వెళ్తే నాకు ఇచ్చే డబ్బులు షాల్ కొనుక్కొచ్చుకోమని కొట్టుకెళ్ళా. నాకు తెలిసిన కొట్టోడే కనుక ఆ 2 సార్లు ఏం కావాలంటే షాల్ కావాలంటే 600లో ఒకటి చూపెట్టాడు. బాగుంది, కాకపోతే నల్లగా ఉంది, కలర్ లేదు. పోనీ ఒక 100 రూపాయలు పర్లేదండి, 700లో చూపెట్టు, 800లో అంటున్నా. అలాగైతే ఓ పని చేయండి, ఏసన్ గారికి మొన్న కొనుక్కెళ్ళారు కదా భగీరథ అనే షాలు, అది తీసుకోకపోయారా? బాబాయ్ అది 2000 రూపాయలు, అంత వద్దులేనివా, 700-800లో అంటే చూపెడుతున్నాడు పాపం అన్నీ. 400, 500, 600. ఈలోగా ఒక అతను వచ్చాడు హడావుడిగా. వచ్చే గురో ఓ షాల్ ఒకటి చూపెట్టు, మంచి షాల్ ఒకటి అన్నాడు. కొట్టతను అన్నాడు, ఇక్కడ ఉన్నాయి కదండి ఆల్రెడీ తీసి పెట్టాను, ఇదంతా నిర్లక్ష్యంగా వచ్చినాడు. ఇదంతా 400, ఇదంతా 600. మీకు ఎంతలో కావాలంటే, ఎందుకు 400? మా పెరట్లో ఏమైనా చెట్లు ఉన్నాయా, డబ్బులు చెట్లు?
400 400. ఏంది 400 తక్కువలో చూపెట్టు అన్నాడు. 300లో చూపెట్టాడు. మళ్ళీ ఇతను అంటాడు, ఏ చెట్టుకు కాస్తున్నాయి మాకు డబ్బులు, 300 అంట. 300 తక్కువలో చూపెట్టా. ఏంది నువ్వు, ఏంది బా మీ భాష, గుంటూరు భాష, ఏంది అంటున్నాడు. నేను ఈ పక్కన నుంచొని చూస్తా ఉన్నా. 700కి 800కే బాగా లేక కొంచెం 100 రూపాయలు పెంచుతామని నేను అనుకుంటుంటే వీడు 150 లేదా 100లో లేదా అంటున్నాడు. కొట్టతను అడిగాడు, ఎందుకు సార్ షాల్ ఎందుకు సార్ అన్నాడు. నీకెందుకో వ్యాపారం చేసుకో, చూడు తక్కువలో చూపెట్టు. అంతకు మించి లేవు సార్ తక్కువలో, అందరూ లక్షాధికారులు వచ్చి కొంటారు మరి ఇక్కడ అని విసుకుంటున్నాడు. ఇక కొట్టతను, సార్ ఒక్క నిమిషం ఆగండి, మేము 1948లోనో ఎప్పుడో ఈ కొట్టు ప్రారంభించారు సార్, అప్పుడు తెచ్చిన స్టాక్ ఒకటి ఉండాలి, తీసుకొస్తా. లోపలికి వెళ్ళి ఒకటి తెచ్చాడు. అది ఎట్లుంది, ఏదిరా ఎంత శుభ్రంగా లేదు, అది మట్టి కొట్టుకుపోయింది, ఏదైనా ఉంటుంది అది ఇరా, అది ఇందాక మిస్ అయింది. అది ఇదిగో సార్, ఇది మా షాప్ పెట్టినప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు తెచ్చాం సార్, అమ్ముడు పోలేదు, ఇది సార్ అన్నాడు. ఎంత, ఇది ఎంత అన్నాడు ఈ దరిద్రుడు. కొట్టాడు అన్నాడు, డబ్బులు వదిలేదు సార్, తీసుకెళ్ళండి ఊరకనే. ఎందుకంటే అది అలా అంటే పీసులు ఊడిపోద్దు, వద్దు సార్ తీసుకెళ్ళండి అన్నాడు. థ్యాంక్ యూ. ఈ సిగ్గులేనోడు తీసుకెళ్తున్నాడు. ఇక కొట్టోడికి టెన్షను. సార్ ఇప్పటికైనా చెప్పండి సార్, ఎందుకు సార్ ఆ షాల్, తొండి అన్నీ చెప్పేస్తారు ఇక్కడ మరి సార్, ప్లీజ్ సార్. అప్పుడు నేను అన్నా, ఏమంటే బుర్ర బద్దలైపోతుంది అడిగే, చెప్పండి సార్ ఎందుకో అన్నా. ఏం లేదు భయ్యా మా పేటలో సిమెంట్ రోడ్డు ఓపెనింగ్కి ఎమ్మెల్యే వస్తున్నాడు, ఆడి కప్పుదామని. ఈ కొట్టోడు అంటాడు, సార్ ఇది కప్పితే ఎంత ఇటంటే ఊడిపోతుంది అంత పీసులుగా, అది కప్పితే ఎంత కప్పకపోతే ఎంత అంటాడు కొట్టోడు. ఇతను అంటాడు, ఎంత ఖరీదు పెట్టి కొన్నామన్నది మ్యాటర్ ఇక్కడ, వేసామా లేదా. ఎందుకు, ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను ఇష్టడుగా ఉండాలి. క్రైస్తవ్యానికి ప్రక్కకెళితే, క్రైస్తవ్యాన్ని కాక మరో విధంగా మీకు చెప్పాలంటే, గత 7-8 సంవత్సరాలుగా భగవంతుడికి ఇచ్చేస్తున్నా. ఏంటి ఏవి, ఎందుకంటే ఇవి పద్దాకు వస్తాయి కదా. నేనంటాను, భగవంతుడి మీద నీకు అంత ప్రేమ కారిపోతుంటే ఒక్క ఏడాది పళ్ళు ఇవ్వకపోయావా? ఎందుకంటే ఇవి మరలా రావు కదా. ఇవైతే అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇవి ఇవ్వాలనా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే పూలదండలు సమర్పించాలనా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే పొరుల దండాలు పెట్టాలనా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే మడిగట్టుకొని తడిబట్టలు ఇంకా ఏదైనా చేయాలనా? అకార్డింగ్ టు ద బైబుల్, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ చెప్తున్న ఒకే ఒక్క మాట, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇప్పుడు మనవాళ్ళు కూడా సరే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సత్రాలు కట్టిస్తున్నారు, చలివేంద్రాలు పెట్టున్నారు, సంతర్పణ పెడుతున్నారు, భూదానము, గోదానము, వస్త్రదానము, నేత్రదానము, పిండాకుడు కూడా దానాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాల దగ్గర పిండాకుడు పెట్టుకోవడానికి కూడా గతి లేకపోతే దానాలు చేస్తారు. ఇవన్నీ దేనికి? అది దేవునికి ఇష్టలై ఉందామని. దేవునికి ఇష్టలై ఉండాలంటే సత్రాలు కట్టక్కర్లేదు. పవిత్రమైన భక్తి వేరు, విశ్వాసం వేరు. విధవరాళ్ళని పరామర్శించడం,
తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయం చేయడం, రోగాలతో అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి హాస్టల్ పెట్టడం, ఇదంతా పవిత్రమైన భక్తి, నాట్ విశ్వాసం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. మనకు రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. బీహార్ నుంచి 25-30 మంది వర్కర్స్, ఉత్తరప్రదేశ్ నుంచి 25-30 మంది, ఒరిస్సా నుంచి, ఇట్లా బ్యాచ్లుగా అక్కడే ఉండి రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు బాగా నిష్ట కలిగిన వాళ్ళు. అప్పుడప్పుడు నేను వాళ్ళతో కూడా పని చేయించేటప్పుడు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఫాదర్ ఇక్కడెక్కడ బొమ్మలు లేవు, విగ్రహాలు లేవు, సిలువు కూడా అక్కడ పైన మాత్రమే ఉంది చర్చిలో, ఇక్కడ కూడా సిలువు పెట్టలేదు మీరు, అండ్ విగ్రహాలు లేవు ఇక్కడ, ఎందుకని ఇదంతా అంటే వీళ్ళకి వాక్యం చెప్పడానికి మంచి సమయం దొరికింది అనుకొని, అట్లాంటివి ఉండవండి, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడని లేఖనంలో రాయబడి ఉంది. అవిశ్వాసమై ఉండక విశ్వాసం అంటే సడన్గా వెంటనే వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు అంటారు, వాస్తవంగా నాణ్యమైన హిందువుల్లో కూడా అసలు హిందుత్వం అంటేనే ఓం అంటే ఒక శబ్దం, ఎయిదర్ వాయిస్ ఆర్ లైట్, వెలుగు లేక శబ్దం, ఇంతేనండి. ఆ తర్వాత కాలక్రమేణా మాలో కూడా ఈ విగ్రహాలు అవి ఇవి చోటు చేసుకున్నాయని చెప్తున్నారు వాళ్ళు. నిజమే. వాక్యం ఏముంటుంది? వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించున్న తండ్రి, నివసించుచు ఉన్న తండ్రి, భూమి చీకటిగా ఉంటే, చీకటి అగాధ జలములను కమ్మేసి ఉంటే, ఎవరు సమీపించరాని తేజస్సులో కూర్చొని అక్కడి నుంచి ఒక వాయిస్, వెలుగు కలుగునుగాక. ఆ వాయిస్ ప్రియులారా, దేవునికి ఇష్టలై ఉండాలంటే బొమ్మలు పెట్టాలనో, ఇంకోటేదో చేయాలనో, పూలదండలు వేయాలనో, లేకపోతే ఇంకేవేవో చేయాలి, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేయాలని లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వాస్తవంగా ఈ హెబ్రీ పత్రిక 11లో బోలెడంతమంది విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది. కానీ వాళ్ళందరిలో అబ్రహాము మాత్రమే విశ్వాసులకు తండ్రి అని పరిగణింపబడ్డాడు. 2, అంత క్రితం ఎవరిని సంబోధించినట్లుగా దేవుడైన యెహోవా అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. ఇలా అబ్రహాములో ఉన్న హై క్వాలిటీస్, ఉన్నతమైన సుగుణాలన్నింటిని బట్టి నేను అబ్రహాము జీవితాన్నే ఫోకస్ చేయడం జరిగింది. యెషయా గ్రంథంలో ఉంటుంది, మీ తండ్రి అయిన, మానిటర్ కొంచెం సౌండ్ పెట్ట, 3 నెలల పాటు నన్ను మాట్లాడొద్దన్నారు, 3 నెలల పాటు నన్ను పాట పాడొద్దన్నారు. ఎన్ని నెలలు? 3 నెలల పాటు నన్ను పాట పాడొద్దన్నారు. అస్సలు మీరు వాక్యం కూడా ఒక్క పాయింట్ చెప్పాలి, 2వ పాయింట్ ఉండకూడదు అన్నారు. నేను అన్నాను, ఆన్ డ్యూటీలో చచ్చిపోతే అమౌంట్ ఎక్కువ వస్తుంది, అవునా కాదా? ఆన్ డ్యూటీలో చచ్చిపోతే అమౌంట్ ఎక్కువ వస్తుంది. అందుకని పాడుతా టపాని పడిపోయాను అనుకోండి, డబుల్ అమౌంట్ అక్కడ.
చావైనా, చెప్పండి, బ్రతుకైనా నీ కోసమే ప్రభు, చాటింతును నీ ప్రేమను, ప్రణుతింతు ప్రేమ సాగరా, నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. చావరేవో తేల్చుకొని యేసునామములో. అబ్రహాం కూడా, అంటే ఈ అబ్రహాం 4-5 సార్లుగా అడిగించాడు, అన్న ఒక ఆరాధన అయ్యాక పడుకుంటారా, లేకపోతే అడిగి కనుక్కోడు. 2 ఆరాధనలకు ఉంటాడు. ఏం ఓపికరా ఆయనకి. అయినా శ్రమ పడేది నేను కాదు, నా దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి మీరు ఆలోచించారా? ఏం చేయాలి? వాస్తవంగా ఒక్కొక్కరి చరిత్ర ఒక అధ్యాయం. ఎబ్బేజు గురించి అయితే 2 వాక్యాలు. ఆ వ్యక్తిలో ఉన్న క్యారెక్టరిస్టిక్, ఎబ్బేజులో ఉన్న సుగుణాలు మామూలు సుగుణాలండి, మామూలు కాదు. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, మీ చేతిని నాకు తోడుగా ఉంచాలి, కీడు రాకుండా నన్ను, తెలుగు బైబిల్లో ఆ ఆఖరి మాట కీడు రాకుండా నన్ను కాపాడాలి. బట్ ఇన్ తమిళ్ బైబిల్లో కీడు నన్ను దుఃఖపరచుకుండా నిమిత్తం నన్ను కాపాడండి. ఆశీర్వాదం ఎక్కువైపోతే, సరిహద్దులు విశాలపరచబడిపోతే, దేవుని బాహువు మనల్ని ఆశీర్వదించేస్తే డెఫినెట్గా కీడు ఉంటుంది. ఆ కీడు నన్ను దుఃఖపరచకుండా నిమిత్తం నన్ను కాపాడమంటాడు. అదొక వర్తమానం చెప్పున్నాను గత నెలలో అనుకుంటాను. ప్రతిదీ మన దైనందిన జీవితంలో, మన పితరుల జీవితాల్లో జరిగిన ఉన్నతమైన అనుభవాలు మనం బ్రతుకు దినములన్నిటా నేర్చుకుంటూనే ఉండాలి. దీన్ని అంటారు నిత్య విద్యార్థి. అంచేత విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. యెషయా గ్రంథంలో మొదటి ఆరాధనలో కూడా నేను చూపెట్టాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి అనుకుంటాను. తారమైన బలులు నాకేలా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. వీళ్ళు ఎవరంటే విస్తారమైన బలులు అర్పిస్తారు. మీరు బలులు అర్పించినంత మాత్రం నాకు ఇష్టలు కారు. దహన బలులు, పొట్టేళ్ళు అర్పించినంత మాత్రాన నాకు ఇష్టలుగా మారరు. బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చిన అది నాకు వెక్కసమైపోద్ది. మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము. 11వ వాక్యం చివరిలో నాకు ఇష్టం లేదు. ఏమిష్టం? మీరందరూ దేవునికి ఇష్టులై ఉండాలంటే విశ్వాసం కలిగిన వాళ్ళమై ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఓ చిన్న వాక్యం ఆ యెషయా గ్రంథంలోనే మనుషుల యొక్క నీతి మురికి గుడ్డల్లాంటిది, మురికి పేలికి లాంటిది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడుదువు, దేవునికి ఇష్టునిగా మార్చబడతావు. యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపాడు అని విశ్వసించిన వారందరూ కుడి చేతిని పైకెత్తండి.
హల్లెలూయా చెప్పండిలా, కుడి చేతిని పైకెత్తండి, చెప్పండి, యేసయ్యా నీవే నా ప్రభుడవు, నీవే నా ప్రభుడవు, నీవు మించిన క్షేమాధారం ఏదియు నాకు లేదు. యేసయ్యా నీవే నా ప్రభుడవు, నీకు మించిన క్షేమాధారం ఏదియు నాకు లేదు. యేసు క్రీస్తు అనబడే నిన్ను తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపెను. మనసారా హృదయమందు నేను విశ్వసించుచూ ఉన్నాను. ఇనఫ్, ఇనఫ్. మీరు రక్షించబడ్డారు. ఇంకొక క్లారిటీ చెప్తాను. ఇతర మత గ్రంథాలన్నీ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎంతగా చెయ్యాలో చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడవమని, గడ్డాలు మీసాలు పెంచేసుకోమని, ఇంకోటి చేయమని, ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా చేస్తే భగవంతునికి దగ్గర అవుతాం, భగవంతునికి సమీపం అవుతాం, ఇలాంటి విషయాలను మిగతా మత గ్రంథాలు చెప్తున్నాయి. కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? చెప్పడం కాదు, అవన్నీ చేసి ముగించేశా. జస్ట్ మీరు నమ్మితే చాలు. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు గడ్డాలు పెంచక్కర్లేదు, మీసాలు పెంచక్కర్లేదు, చెప్పులు లేకుండా కాళ్ళకి పుండ్లు వచ్చేటట్లుగా పాదయాత్రలు చేయాల్సిన అక్కర్లేదు, ఓదయాత్రలు చేయాల్సిన అక్కర్లేదు, బస్సు యాత్రలు, తీర్థయాత్రలు అక్కర్లేదు, ఏడాదికి ఒకసారి ఇవి చేయాల్సిన అక్కర్లేదు. ఏం చెయ్యాలో చెప్తాయి ఇతర గ్రంథాలు. యేసయ్య అన్ని మన రక్షణకు ప్రణాళిక అంతా సంపూర్తిగా చేసి ముగించి, జస్ట్ మీరు విశ్వసించండి, నీవు రక్షించబడతావు, నీతిమంతునిగా మార్చబడతావు. ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్తావు. యోహాను సువార్త 11:40, జానస్ గాస్పల్ చాప్టర్ 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూతువని నేను నీతో చెప్పలేదు. గమనించాలి, యేసు క్రీస్తుని మృతులలో నుండి తండ్రి లేపాడని నీవు నమ్మితే రక్షించబడతావు. 2, నీవు నమ్మితే దేవుని మహిమని. నోళ్ళు తెరవండా ఏంటి? మాస్కులు కూడా పెట్టుకోలేదు కొంతమంది, మరి చెప్పచ్చుగా. 1, నీవు నమ్మితే రక్షించబడతావు, నీవు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. 3, మార్కు సువార్త 16:17. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇదిగో నేను నమ్మితే తలల పైకెత్తండి. ఒక సేవకునిగా యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారం ఆయన చేతిలో ఉందని ఒక సేవకుడిగా నేను నమ్మిన నా వలన దయ్యాలు వెళ్ళగొట్టబడాలి, చచ్చిన వాళ్ళు లేచి కూర్చోవాలి. కారణం, క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీ ద్వారా కూడా ప్రభు అద్భుతాలు జరిగించునుగాక. అదే మార్కు సువార్త 11:24. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని, ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని మీరు నమ్మితే అప్పుడు అవి మీకు కలుగునని. ప్రియులారా, తలల పైకెత్తండి. ప్రార్థన చేసేటప్పుడు బట్టిన ప్రార్థన, ఒట్టి మాటలతో కూడిన ప్రార్థన, అవిశ్వాసపు ప్రార్థన, డైలాగులతో కూడిన ప్రార్థన వద్దొద్దొద్దొద్దు. మనకు ఏదైతే ప్రార్థన చేస్తున్నామో చేస్తూ ఉన్న విషయాన్ని మరలా స్తుతించాలి. ప్రభువా, మీరు అలాగూ చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు. చెప్తాను. 2nd పాయింట్లో అసలు దేవుని ఎందుకు స్తుతించాలో నేను మీకు చెప్తాను. ఒక క్రొత్త కోణంలో పరిశుద్ధాత్ముడు మనల్ని వాక్యం ద్వారా దర్శించును గాక.
ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థనలు అంగీకరించబడి అవి జరగాలంటే నమ్మకం. దేవుని మహిమను చూడాలంటే నమ్మకం. అద్భుతాలు జరగాలంటే నమ్మకం. నీవు రక్షించబడాలంటే నమ్మకం. మరలా చెప్తున్నాడు, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అందుకే అన్యజనుల్లో ఏమి చెయ్యాలో చెప్తున్నాయి ఆ మత గ్రంథాలు. మనకు మాత్రం యేసయ్య సమస్త కార్యాలు చేసి ముగించే, అరే బాబు, అరే రే, యేసు క్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపాడురా, నమ్ముతున్నావా? నమ్ముతున్నావా లేదా? ఇటు చెప్పవేటే, మాస్క్ కూడా నువ్వు మ్యాచింగ్ వేసుకొచ్చావే, నమ్ముతున్నావా లేదా? ఓ నువ్వు రక్షించబడ్డావు అంతే. నువ్వు నమ్ముతున్నావా? యేసు క్రీస్తు దేవుడు మృతులలో లేపాడు, నమ్ముతున్నావా? నువ్వు రక్షించబడిపోయినట్టుగా అంతే. నోటితో ఒప్పుకో, హృదయం అని విశ్వసించు. అదే వాళ్ళైతే, అదే వాళ్ళ గ్రంథాలైతే నోనో, సత్యంత వరకు చెప్పులు లేకుండా నడవాలి. ఏడాదికి 2-3 సార్లు ఇచ్చేయాలి. ఇంకా ధర్మకార్యాలు చేయాలి, సత్రాలు కట్టాలి, పిండాకూడు పెట్టాలి, సంతర్పణ పెట్టాలి, వేసవకాలం సలివేంద్రం పెట్టాలి. ఇంకా ఇట్లాంటివన్నీ ఇన్ని చేసినా దేవునికి ఇష్టలుగా మార్చబడరు. ఒకే రీజన్, విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా మారుతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. రోమాపత్రిక 1:17. రోమాపత్రిక 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. మనం బ్రతకాల్సి వచ్చినా హబక్కులో ఉంటుంది ఈ మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బతికి బట్టగట్టాలన్నా విశ్వాసం అవసరం. రక్షించబడాలన్నా, చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేయాలంటే విశ్వాసం కావాలి. దేవుని మహిమను చూడాలంటే విశ్వాసం కావాలి. నీ ద్వారా అద్భుతాలు మీ ఇంట్లో జరగాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అందుకే నేను ప్రారంభంలోనే చెప్తున్నాను, దేవుడు హానోకు విశ్వాస వీరుడే, నోవాహు విశ్వాస వీరుడే, మిగతా భక్తులందరూ విశ్వాస వీరులే. మన తండ్రి అబ్రహామును మాత్రమే విశ్వాసులకు తండ్రి అనబడే ఒక ఘనతని సాధించాడు అబ్రహాం. రోమన్స్ చాప్టర్ 4:11, 4వ అధ్యాయం 11వ వాక్యం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు, అది ఒక్క మాటలో చెప్పాలంటే బాబోయ్, మనందరికీ, మనకే కాదు, ఆ వేళ జక్కైతో యేసయ్య మాట్లాడుతూ హే హే బ్రో సైమన్ పేతురు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము తండ్రి అని పిలవడానికి అధికారం ఉంది. నేను ఆలోచించాను, అబ్రహాము ప్రపంచంలోనే గొప్ప శ్రీమంతుడు గనక దేవుడు అతన్ని తండ్రిగా మార్చాడా? అబ్రహాము అందగాడు గనక దేవుడు అతని తండ్రిగా మార్చాడా? అబ్రహాము, నేను ఇక్కడ రాసుకున్నా, అబ్రహాము యొక్క ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి కాదు, కానీ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి. నేను చాలాసార్లు చెప్పాను, నేనెందుకని ఎరికో గోడలు కూల్చడానికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది. ఈ కూని రాగాలకి ఆ పునాది గోతులు మేము పడి చచ్చేవాళ్ళం. ఎత్తేదేదో గట్టిగా ఎత్తండి,
నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా, బిక్కరగా పాడాలి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఆయన సొత్తుగా మారావు? మీకు చిన్న క్లారిటీ చెప్పాలి, జీనియాలజీ చరిత్ర చెప్పాలి. ఆదాము హవ్వ, నోవాహు వరకు బాగానే ఉంది పరిస్థితి. ఆ తర్వాత వీడు నిమ్రోద్ బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారు. దేశమంతా చెదిరిపోకుండా ఆకాశాన్ని అంటడానికి బాబేలు గోపురాన్ని కడదాం అనుకున్నారు. మూడు మానవ తప్పిదాలు. ఒకటి, అడుసుకు బదులుగా కీలు వాడారు. 2, భూమిని నింపి విస్తరించండి అన్నారు దేవుడు. వీళ్ళేమంటారు? మనం ఎక్కడికి చెదిరిపోకుండా బుర్జ్ ఖలీఫా కట్టేద్దాం. ఏ ఖలీఫా? పోతారు రే, పోతారు. 3వది, రాళ్లకు ప్రతిగా ఇంకోటి ఏదో వాడారు, అక్కడ ఇటుకలు వాడారు. 3 మిస్టేక్స్. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ప్రతి సృష్టి చేయడం తప్పుడు పని. ప్రతి సృష్టి చేయడం తప్పుడు పని. దేవుడు రాళ్ళనిస్తే రాళ్ళనే వాడాలి, అడుసునిస్తే అడుసునే వాడాలి. దేవుడు భూమి మీద విస్తరింప చేయండి అంటే విస్తరించాలి. ఆ రోజున వాళ్ళు ఎప్పుడైతే దైవ చిత్తానికి ఆజ్ఞకి విరుద్ధంగా ప్రవర్తించారో అప్పుడే దేశాలు విడిపోయాయి, భాషలు విడిపోయాయి, జాతులు విడిపోయాయి. నేను మన భారతదేశానికి 70వ ఆగస్టు 15కి 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవంలో చెప్పాను నేను ఈ విషయాలన్నీ. మొట్టమొదటిగా ప్రపంచంలో దేశాలు విడిపోయింది బాబేలు గోపురం సందర్భంలో, జాతులు విడిపోయింది బాబేలు గోపురం దగ్గరే, భాషలు రూపించబడింది బాబేలు గోపురం దగ్గరే. ఇవన్నీ నోవాహు తర్వాత జలప్రలయం, లేకపోతే 11 అధ్యాయాలు కొట్టుకోపోయింది. ఆ తర్వాత దేవుడు కనిపించింది, నాకంటూ స్వార్థపరుడు అనిపిస్తుంది దేవుడు. ఎక్కడ నోరు జారమాకండి మీరు. దేవుడు కూడా నాకంటూ, అందరు నా వాళ్ళే అనుకుంటున్నాను. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు అందరూ నా ప్రజలే అనుకుంటే, నా అనుకున్న వాళ్ళే నన్ను కొంప ముంచారు. ఓటలన్నీ చెడిపోయాయి మనుషులకి. చిచ్చే దరిద్రపు మనుషులు. వద్దిక నాకంటూ ఒక జనాంగం కావాలి, నా ఓన్ అనిపించుకోవడానికి దేవుడు ప్రపంచమంతా జల్లెడు పడితే దేవుని దృష్టి అబ్రహాం మీద పడింది. నేనంటాను, ఆ తరం వారందరిలో అబ్రహాము శ్రీమంతుడు గనక దేవుడు అబ్రహాముని ఎన్నుకొని ఉందా? లేదే.
ఐ థింక్ ద్వితీయోపదేశకాండం 17 అనుకుంటాను, ఇప్పుడు వద్దులేండి, ద్వితీయోపదేశకాండం 17 అనుకుంటాను. విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అదేంటంటే పాలుతేలు ప్రవహించే దేశంలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోకపోయారా? అక్కడెక్కడో మెసొపొతేమియాలో అక్కడెక్కడో ఇరాక్లో ఉన్న ఆ అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నారండి నువ్వు? మేబీ దేవుని దృష్టిలో సత్యాన్వేషణ కలిగిన ఒకే ఒక్కడు అబ్రహాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. నా అనుకున్న నోవాహు సంతతిలో కూడా ఎవడు దొరకలేదు దేవుడికి. నా అనుకున్న హానోకు కుటుంబంలో కూడా ఎవడు దొరకలేదు దేవుడికి. బట్ అబ్రహాము అన్యజనుడే, అన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు, విగ్రహారాధికుడే, కానీ సత్యాన్వేషణ. డ్రామాటిక్గా మీకు చెప్తాను, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. డ్రామాటిక్గా మీకు చెప్తాను. రాజు పాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు ఇప్పుడు, అబ్రహాము వాళ్ళ కులవృత్తి అని నేను అనకూడదు కూడా, కులవృత్తి అని అనకూడదు. అబ్రహాము వాళ్ళ జీవనోపాధి బంకమట్టి తెచ్చుకోవడం, అరుసు తొక్కడం, బొమ్మలు తయారు చేయడం, విగ్రహాలు తయారు చేయడం, వాటికి రంగులు అద్దుకోవడం, నెత్తిని పెట్టుకొని బొట్లో పెట్టుకొని నెత్తిని పెట్టుకొని ఊరూరా దేవుడు బొమ్మలు అమ్ముకుంటూ తిరిగేవాడు. అమ్మినన్ని అమ్మి మిగతా అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. అబ్రహాము కూర్చొని ఆలోచించేవాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా? చిచ్చి, అట్లా అనకూడదు. దేవుడు లేకపోతే ఎలా కలుగుతుంది? ఉంటాడు. ఆ దేవుడు మాట్లాడతాడా? ఆ దేవుడు మన సాధక బాధలు ఆయనకు అర్థమవుతాయా? ప్రియులారా, ఆ తరము వారందరిలో అన్యజనుడైన అబ్రహాము యొక్క సత్యాన్వేషణ అంచేతనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. భాష ముఖ్యం కాదు ఇక్కడ, ప్రాంతం ముఖ్యం కాదు ఇక్కడ, తీసుకొచ్చాడు దేవుడు. ఇక నేను వర్తమానంలోకి వెళ్ళిపోతే మంచిది అనుకుంటాను. అదే మనం ఆయన సొత్తుగా మారడానికి ప్యాటర్న్ అబ్రహామును పిలిచి ఒకరోజు దేవుడు చెప్తాడు, ఏ ఇష్మాయేల్, ఏడ్రా ఇష్మాయేలు, రారా, ఎన్నుకున్నావుగా క్యారెక్టర్ని, రా. వీడు ఇష్మాయేల్ అనుకుందాం. దేవుడు చెప్పారు, అబ్రహాం, ఇప్పటి వరకు ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇక మీదట నీ సంతతి నా ద్వారా దీవించబడాలంటే, నీ సంతతి నా సొత్తుగా ఉండాలంటే నీవు నీ కొడుకు సున్నతి చేయించుకోండి. ఓకే ప్రియులారా, రక్త ప్రోక్షణ ద్వారా, సున్నతి ద్వారా ఒక ఒడంబడిక, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. అబ్రహాము ఇష్మాయేలు ఒకే రోజు సున్నతి చేయించుకున్నారు. తద్వారా రక్త ప్రోక్షణ, మనుషుల రక్తం, వీళ్ళ సొంత రక్తం సున్నతి చేస్తే రక్తం ఒలుకుద్ది కనుక దేవుడు ఒడంబడిక చేశారు, మీరు నా సొత్తు. సరే, ఇష్మాయేలు అడవిగాడిది కనుక అయిపోయిన తర్వాత ఇస్సాకు కూడా సున్నతి పొందాడు, నా సొత్తు. ఈ పరంపర అలా కొనసాగుతూ ఉంది. మోషే పిల్లలకి సున్నతి చేయలా. అన్యుల దేశంలో ఉన్నాం కదా, ఇప్పుడు అంత తొందర ఏమైందిలే,
అని చేయలా. దేవుడు కాస్త సమయాన్ని ఇచ్చాడు. తెగిపోతుంది బంధం. ఏడు మోషే ఏంట్రా పిచ్చోడు ప్రవర్తిస్తున్నాడని దేవుడు కోప్పడి చంపేయాలనుకుంటే సిపోరా వాడి కలిగిన రాయి ఒకటి తీసుకొని పిల్లలకి సున్నతి చేసి పిల్లల యొక్క రక్తాన్ని ఒలికించింది కనుక దేవునితో ఒడంబడిక. మనస్సాక్షి యుగం అంతా మనుషుల సున్నతి రక్తం ద్వారా ఒడంబడిక. ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత సున్నతి ముఖ్యం కాదు కానీ, శరీరానికి ముఖ్యం కాదు కానీ, మీరు ద్వితీయోపదేశకాండంలో చూస్తారు, మీరును మీ సంతతి హృదయమందు సున్నతి చేయబడాలి. శరీరమందును హృదయమందును సున్నతి చేయబడాలి. ఇక ఆ తర్వాత రక్త ప్రోక్షణ అంతా కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం. అప్పుడు ఆ జనులందరూ దేవుని ప్రజలు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అవుట్డేటెడ్ పద్ధతిని వాడుతున్నారు. అవుట్డేటెడ్. ఒక ట్యాబ్లెట్ సృష్టిస్తే, ఒక ట్యాబ్లెట్ని తయారు చేస్తే, ఒక కూల్ డ్రింక్ తయారు చేస్తే, ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేయాలి, ఎక్స్పైర్డ్ డేట్ వేయాలి. ఇవాళ నామకార్థ క్రైస్తవ సంఘాలు, ఇవాళ ఇశ్రాయేలు దేశంలో యూదులు పాటిస్తున్న పారంపర్య ఆచారాలన్నీ అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్ అయిపోయిన పద్ధతులు. ఆ రోజున బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పకనే చెప్పాడు, లోక పాపములు మోసుకొని వెళుతున్న దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు రక్త ప్రోక్షణలో ఎవరి పాపాలు కడగబడతాయో వాళ్ళందరూ దేవుని సొత్తుగా మార్చబడుదురుగాక. ఒకప్పుడు భాషను బట్టి హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరూ నా సొత్తు. ఏ భాష? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరూ నా సొత్తు. ఆ తర్వాత యూదులందరూ నా సొత్తు, నా వాళ్ళు, నా ప్రజలు అనుకున్న వాళ్ళ కోసమే యేసు ప్రభు వస్తే ద రిజెక్టెడ్, వాళ్ళు యేసయ్యని తృణీకరించి తిరస్కరిస్తే అన్యజనులమైన మనం అంగీకరించాం గనక మనము దేవుని సొత్తుగా మార్చబడ్డాం. కొట్టు చప్పట్లు. అయితే మనకందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం. పేదలాజరు చనిపోయాడు. ఎవరి రొమ్మున ఆనుకున్నాడు? వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా. 3 మాటలు నేను మీకు తెలియపరుస్తా. మొదటి మాట రాసుకునేవాళ్ళు రాసుకుంటే జస్ట్ టైటిల్ అర్థమవుతుంది మీకు. నిజమైన విశ్వాసం దేవుడు నాకు మార్గము చూపుతాడు అని నమ్ముతారు. నిజమైన విశ్వాసం దేవుడు నాకు మార్గము చూపుతాడు అని నమ్ముతారు. ట్రూ ఫెయిత్ లీడ్స్ us in God's guidance. మొదటి మాట God's guidance. హెబ్రీ పత్రిక 11:8 మొదటి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. వాడు ఎందుకు ఆగాడు తెలుసా? వాడికి నేను చెవిలో ఏం చెప్పానంటే వెళ్ళు అన్నా. వాడు ఎందుకు ఆగాడు?
ఎందుకు ఆగేవరా? రా, చెప్పు, మనసులో మాట చెప్పు, దాచుకోమాక. ఎందుకు ఆగేవు? ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదండి నేను. పాయింటే, వెళ్ళు అన్నా ఎంత దూరం వెళ్ళమన్నానో చెప్పలేదట, అందుకని ఆగాడట. ఇంకొకరిని పిలిచి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళమంటారు అంటాడు. ఇంకొకరిని పిలిచి వెళ్ళరా అన్నాం అనుకోండి, అన్న ఏమన్నా తెమ్మంటావా, రెడ్ బుల్ తెమ్మంటావా? వీడు కరెక్ట్గా చెప్పాడు, వెళ్ళమన్నాను, ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదట నేను. కూర్చో. హ్యాట్స్ ఆఫ్ టు అబ్రహాం. అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా బయలుదేరి వెళ్ళు అన్నాడు. పెట్టే బేడ సర్దుకొని, సార్ ఎట, తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా, ఇటు అమరావతి వైపు వెళ్ళమంటారా, ఇటు గుంటూరు వైపు వెళ్ళమంటారా, ఇటు అటు రోడ్డు తాడుకొండ వెళ్ళమంటారా, అటు పొన్నికల మీద వెళ్ళమంటారా? 1,00,000 ప్రశ్నలు. అబ్రహాము నాటికి నేటికి విశ్వసించిన వాళ్ళందరికీ తండ్రిగా మార్చబడ్డానికి. అందుకే వాక్యం అంటుంది, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి మీరు ఆలోచించారా? ఏం ఆలోచించాలి అబ్రహాముని గురించి? విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగినవాడు, సనాతనమైన సాంప్రదాయాల ముసుగులో మగ్గిపోతున్నవాడు, అసలు దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి. జస్ట్ ఒక వాయిస్, ఒక స్వరం వినబడుతుంది, ఆకారం కాదే. పిలిచింది వాళ్ళ బాబాయో వాళ్ళ నానో వాళ్ళ తాతో కాదని తెలుసు, సంథింగ్ స్పెషల్. ఆ స్వరం వింటున్నప్పుడే ఒంట్లో పొలకింత, ఆ స్వరం వింటున్నప్పుడే గుండెల్లో ఒకలాంటి చెప్పలేని ఒక అనుభూతి. వెంటనే అబ్రహాముకు అర్థమైంది, సంథింగ్ ఎవరో నన్ను పిలుస్తున్నాడు. తిన్నగా బయటకు వచ్చాడు. బయలుదేరి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని రోజులు ప్రయాణం, మరలా తిరిగి ఎప్పుడు రమ్మంటారు? వెళ్ళమంటున్నారు, బాగానే ఉంది, వెళ్ళినందుకు నాకేంటంట? ప్రతి ఒక్కళ్ళు ఇదే. ఫిలిప్ యేసయ్యతో వెళుతూ నతానియేల్ ప్రవక్తలు ప్రవచించినట్లు, మోషే చెప్పినట్లు నజరేయుడైన యేసుని మేము గుర్తుపట్టాం. కమాన్, పరిచయం చేస్తాను, రా. నతానియేల్ అంటాడు, నజరేయుడైన యేసు అయితే నాకేమిటి, బర యేసు అయితే నాకేమిటి, మన యేసు అయితే నాకేమిటి? యాజ్ అ ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా నువ్వు పిలుస్తున్నావు గనక వస్తా, మేలు కలుగుతుందా? ఇవాళ ప్రతిదానికి లెక్కలు. చూడండి, వెళ్ళరా అంటే ఎంత దూరం వెళ్ళమనాలో చెప్పలేదు కదా అంటున్నాడు, జస్ట్ సరదాగా. ఆధ్యాత్మిక జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ముందుగా లెక్కలో పక్కలేసుకుని బయలుదేరేది కాదు. ఆయన ఆజ్ఞానుసారంగా నీ కుడి చేతిని నా ప్రభువు కప్పచెప్తే, ఆయన ఆలోచన చేత నిన్ను కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా క్రీస్తు సరళతలో నడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ముగ్గురు సంగతి చెప్తా. ఒకడు ఆధ్యాత్మిక జీవితంలో లోతు లేని లోతు. 2 ఇశ్రాయేలీలు. 3 మహానుభావుడు యోనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోతు నీవు, నీ సంతతి, నీవు నీ పిల్లలు బ్రతికి జీవించున్నట్లు దేర్ ఈజ్ ఎ డెస్టినేషన్. ఆ కొండ మీద, ఈ కొండ ఇటుంది కదా, ఈ కొండ మీదకి వెళ్ళండి. గమ్యస్థానం చెప్పారా లేదా? అయ్యా, గమ్యస్థానం చెప్పి, లోతు నీవు నీ సంతతి బ్రతుకున్నట్లు
ఈ భయంకరమైన అగ్ని గంధకాలలో నుంచి తప్పించబడి నీవు నీ సంతతి బ్రతుకున్నట్లు అదిగో డెస్టినేషన్, అది గమ్యస్థానం, అది ఆ కొండ మీదకి వెళ్ళండి. వెళ్ళాలనా లేదా? దేవుని మాటలు వినాలనా లేదా? అబ్రహాముకైతే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎన్ని రోజులు ఉండాలో చెప్పలేదు, ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదు. ఏవీ చెప్పకపోయినా అలా నమ్మేశారు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. చదువుదాం 19:19 బుక్ ఆఫ్ జెనెసిస్, ఇదిగో ఆదికాండం 19:19 నుండా చదవండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడ్ల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఏం కొన తగిలింది నీకు? ఎందుకు పోలేవు? అక్కడే సావాల్సింది. అగ్నిగంధకాల్లోనే వదిలేసేయాల్సింది దేవుడు. ఆ పైవాక్యాలు దేవుడు దేవతో చెప్తున్నారు, పలానా గమ్యస్థానానికి వెళ్ళు, అదిగో బలమైన దుర్గం ఉంది అక్కడ, కోటలో దాగి ఉండు, కొండ మీద ఉండు, అక్కడికి వెళ్ళి. నేను వెళ్ళలేనండి. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. ఏంటిది? అది చిన్నది. సోయర్, చిన్నది. ఈ చిన్న పొరపాటే కదా పాస్టర్ గారు, ఈ చిన్న బీడియే కదా, ఈ చిన్న ఒక్కపొడే కదా, ఈ చిన్న పొరపాటే కదా, ఈ చిన్నదే కదా. ఆ చిన్నదే కొంప కూల్చేస్తుంది. ఆ చిన్నదే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బద్దలైపోయేటట్లు చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బి డిస్టర్బ్ యువర్ హోలీనెస్. పరిశుద్ధతని చెడగొట్టుకోవాలంటే చిన్నది చాలు. గమ్యస్థానం చెప్పి అగ్ని గంధకాలలో నుంచి అతని కుటుంబాన్ని తప్పించి నీవు నీ సంతతి బ్రతుకు జీవించున్నట్లు అక్కడికి వెళ్ళండ్రా అంటే దేవుని వాక్యానికి విధేయత చూపని లోతు. 2 ఇశ్రాయేలీలు నిర్గమకాండం 3వ అధ్యాయం 8. కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయం 8 నుంచి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వాని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా జస్ట్ ఆ దేశానికి అనగా విశాలమైన మంచి దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని అంతటితో వదలలేదు. ఎరికిలోళ్ళు, డొక్కులోళ్ళు, పొసలోళ్ళు, ఇంకా అనగా డెస్టినేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్, గమ్యస్థానాన్ని గురించి దేవుడు ఎంత విఫులీకరంగా చెప్తున్నారంటే, ఆ దేశానికి అనగా విశాలమైన మంచి దేశానికి అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు. చప్పలు కొట్టు గట్టిగా, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఎంచక్కా వీళ్ళు డీమైండర్ పెట్టుకొని పెట్టేసుకొని నా ఆత్మీయ యాత్రలో అందరు కలిసి మా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో మాకు తోడైన యేసయ్యా. మా ఆత్మీయ యాత్రలో పాడాలి. అరణ్య మార్గములో నాకు తోడైన నా యేసయ్యా. నిన్ను ఆనుకొని
హత్తుకొని జీవించదా. నేనేలా భయపడదు, నా వెంట నీ ఉండగా. నేనెన్నడూ చడియను ప్రియుడారా. పక్షిరాజు వలె పైకెగురుటకు నూతన బలముతో. చక్కగా పాటలు పాడుకుంటూ, ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ ఆనందయాత్ర ఇది అని 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 మరలా ఎంతసేపు వెస్టర్న్ ఎందుకులే అనుకుంటే, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మా పాడు. ఆ పాట పాడు, ఈ పాట పాడు, ఈ పాట పాడు, ఆ పాట పాడు. మన పక్షిరాజు వలే పైకే పాడు. పాడుకుంటూ వెళ్ళి సావాలనా? చెప్పకనే చెప్పాడు. మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అనగా ఎరికలోళ్ళు, డొక్కులోళ్ళు, పూసలోళ్ళు, నక్కలోళ్ళు వీళ్ళంటారా. ఇంత చెప్తే 14వ అధ్యాయం 10వ వాక్యం, 11, 12 వాక్యాలు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని. ఏంటది? మాకు ఐగుప్తులో సమాధులు లేవనా? ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి తీసుకొచ్చావా? ఐగుప్తుల నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావా? మమ్మును ఇట్లు చేయనేలా. 12 మా జోలికి రావద్దు. మోషే వేసేస్తాం నిన్ను. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చెప్పావా? నీకు చెప్పావా? ఎన్నిసార్లు చెప్పావు? నా తోడ నువ్వు ఇంచేస్తావా? మళ్ళీ మీ అన్నం తీసుకొచ్చావు, మా కొంపలు తగలబెట్టావు. ఇప్పుడు ఆడు వస్తున్నాడు, దుమ్ము దులపుతున్నాడు. ఆడు లోతు ప్రక్కన, ఇశ్రాయేలులో ప్రక్కన. దేవుడు అన్ని మాటలు చెప్తే వాళ్ళకి ఏమైందండి విశ్వాసం? బిగినింగ్ ఆఫ్ దైర్ జర్నీ. ఇది వాళ్ళ యాత్ర ప్రారంభం. ఇప్పుడే కాదు, 39 సంవత్సరాలు దాటిపోయాక సంఖ్యాకాండం 14లో అంటారు, మనం మరలా వెనక్కి వెళ్దాం పదండి. ఎక్కడికి? వేరొక నాయకుడిని నిర్ణయించుకొని మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం పదండి. వేరొక నాయకుడిని నిర్ణయించుకునేది ప్రగతి పదవిలో ముందుకెళ్దామని. 39 సంవత్సరాలు ఆకులు రాలినట్టు రాలిపోయారా? రిటర్న్ జర్నీలో ఇంకెన్ని ఆకులు రాలిపోతాయారా? ఏమిటో మీరు మాట్లాడేది? అనేక మంది ఆత్మీయులు వెనకంజ వేయడానికి కారణం, విశ్వాస జీవితంలో త్రొట్టిల్లిపోవడానికి కారణం, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి కారణం విశ్వాసం లేకే. రక్షింపబడిన ప్రారంభ దినాల్లో ఏ వాక్యం ద్వారా, ఏ వాగ్దానం ద్వారా మీరు విశ్వసించబడ్డారు? ఏ సువార్త ద్వారా మీరు పట్టబడ్డారు? మరలా ఎందుకు తప్పటడుగు? 3 యోనా మొదటి అధ్యాయం మొదటి 2 వాక్యాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనా మొదటి అధ్యాయం మొదటి 2 వాక్యాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీనెవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సిస్టర్ గారు, ఏ ఊరు వెళ్ళాలో దేవుడు చెప్పారుగా, డెస్టినేషన్ చెప్పారా? ఎందుకు వెళ్ళమన్నారో కూడా చెప్పారా? అక్కడ సభలు పెట్టమనలా, పెద్ద పెద్ద సభలు పెట్టమనలా, స్తుతి ఆరాధన మహోత్సవాలు పెట్టమనలా. నీనివే పట్టణస్థుల యొక్క పాపము నా దృష్టికి బహు నీచమైంది, ఘోరమైంది కనుక నువ్వు వెళ్ళు. డెస్టినేషన్ చెప్పాడు. పలానా గమ్యస్థానానికి వెళ్ళి 3 రోజులు వాక్యం చెప్పన్నాడు. తలలు పైకెత్తాడు. యోనా ప్రవక్తే.
ఈ సబ్జెక్టుకి అంత డీటెయిల్స్ అక్కర్లేదని నేను సేకరించలేదు. వేరే వర్తమానంలో ఇతని గురించి చెప్పున్నాను. యోనా దేవుని ప్రజల మధ్యలోనే ఉండేవాడు. దేవుని ప్రజలు తప్పులు చేస్తుంటే ఈ యోనాతో ఏ రోజు కూడా దేవుడు ప్రవచనం చెప్పించలేదు స్థానికంగా. ఐ థింక్ ఓబద్యా ఓ చిన్న ప్రవక్త ఓబద్యాతోనైనా సరే దేవుని బిడ్డల కోసం దేవుడు ప్రవచనాన్ని చెప్పించాడు. కానీ ఈ యోనాతో దేవుడు ఏ రోజు కూడా దేవుడు తన ప్రజలకి ప్రవచనం చెప్పించలేదు. ఎందుకంటే యోనా ఒక సేవకుడే కానీ విచ్చలివిడి తన మాట వినేవాడు కాదని దేవుడికి కూడా తెలుసు. ప్రవక్తే. ఒక దైవ నడిపింపు ప్రకారం దేవుడు వెళ్ళమంటే వెళ్ళట్లే. ఇవాళ సేవకులు ఎట్లయిపోయారంటే, నడిపిస్తూ ఉన్న నాయకులు తిండి తిప్పట్లు మాని 2-3 రోజుల పాటు సేవకులందరి పేర్లు రాసుకొని ప్రార్థనా పూర్వకంగా ఈ సేవకులు పలానా చోటుకు వెళితే బాగుంటుంది, ఈ సేవకులు పలానా చోటుకు వెళుతుందని రాత్రి మగళ్ళు క్షేమాన్ని కోరుకుని, వాళ్ళ యోగక్షేమాలు కోరుకుని ప్రార్థనా పూర్వకంగా సేవకులకి పలానా గమ్యస్థానానికి వెళ్ళి సేవ చేయండిరా అంటే, ఇదిగో యోనాలాగా నినివే పట్టణమా మేము వెళ్ళమని చెప్పు. మరి ఇంకెక్కడికి వెళ్తా? తర్షీషు పట్టణానికి వెళ్తా. ఎందుకు? తర్షీషు బిజినెస్ సెంటరు, అక్కడ అందరూ ఉద్యోగస్తులు, విశ్వాసులు ఇచ్చిన డబ్బంతా వెచ్చలవిడిగా తిని తాగడానికి. విశ్వాసులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చెమటోర్చి రక్తాలు తీసుకొచ్చి పిండి సేవకుల దగ్గర ఇస్తే సేవకులు ఏం చేస్తున్నారు మీకు ఒక అవగాహన ఉండాలి. ఆత్మలో మీరు వివేచించి గ్రహించాలి. గుర్తుపట్టండి సేవకుల్ని. వీళ్ళు విచ్చడి వేషధారంతో వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువులే కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన లగ్జూరియస్ సుఖంగా ఉండడం తప్పు కాదు. సేవకులు సుఖభోగముతో ప్రవర్తిస్తే కానుకలు ఇవ్వద్దు. అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి తిన్నగా ఇక్కడ ఇవ్వండి, కేంద్రంలో ఇచ్చేయండి అంతే. వద్దు అట్లాంటి విషయాలు. మీరు ప్రార్థనాపూర్వకంగా సేవకులు ప్రార్థన చేసి పలానా చోటుకి వెళ్ళండి. మీరైనా అమ్మా తల్లులో మీరు కూడా సేవకులు ప్రార్థన చేసి పంపిస్తే తిన్నగా వెళ్ళిపో, చావైనా రేవైనా తేల్చుకోవడమే. ఒకప్పుడు లేదే, మమ్మల్ని బయలుదేరి వెళ్తా ఉన్నాం. అన్నా నేను అక్కడికి వెళ్ళనా, నాకు అక్కడ నీళ్లు పడవు, నాకు అక్కడ ఉప్పు నీళ్ళని ఎవడన్నాడు? అప్పుడు ఎవడన్నాడండి? కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు సేవకులు. ప్రార్థించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నడిపింపుకి, నాయకత్వానికి, పాలనకి విరోధంగా లేచిన ప్రతి దుష్ట శక్తి అణచివేయబడితేనే సమస్త క్షేమంగా ఉంటుంది. ఒక సేవకుడు దేవుడు స్పష్టంగా స్థానికంగా ఏ రోజు నీతో ప్రసంగం చేయించలేదు దేవుడు. చెప్పానా? యోనా యోధా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఏ రోజు కూడా దేవుడు చెప్పని వల్ల ఓబద్యాన్ని వాడుకున్నాడు దేవుడు. సరే పోతే సావు ఎక్కడ వదిలేసి వస్తాడు, అక్కడ నినివే పట్టణానికి వెళ్ళరా, 3 రోజులు కోటాలు పెట్టరా అంటే వెళ్ళాం. డబ్బు. ఒక్కొక్క సేవకుడు మీరు ఇచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఎవరైనా సరే, ఏ సంఘమైనా సరే ఆఖరి పైసా వరకు దేవుని సేవలోనే ఖర్చు పెడుతున్నారు అనుకుంటేనే వాళ్ళ చేతిలో పెట్టండి, లేకపోతే తిన్నగా తీసుకొచ్చి అక్కడ పడేయండి అంతే. సందేహమే లేదు. అంతే. దేవుడు చెప్తున్నాడు, ప్రాంతానికి వెళ్ళి సేవ చేయరా. ఉపద్యాన్ని పంపించేవాడిని నీ ద్వారా అయితే బాగుంటున్నారు కదా. పౌలు ఏమంటారు? తిమోతి ఒక్కడే నమ్మకస్తుడు, నా దగ్గర వాడు తప్ప ఇంకెవరు లేరు. కానీ మీ సంఘం బాగుపడాలంటే తిమోతిని పంపించక తప్పట్లేదు, పంపించాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు మార్చబడ్డాడు? దేవుని ప్రజలకి దేవుడు స్పష్టంగా చెప్పి నూతన యెరూషలేముకు నడిపిస్తానంటే విశ్వాసం లేదు, ధైర్యం లేదు.
ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఏ విశ్వాసపు, ఏ సువార్త పాఠానికి, ఏ రక్షణ సువార్త విని ప్రభువులోకి వచ్చారు? మీలో సత్క్రియని ప్రారంభించిన వాడు ఆయన కాదా? ఆ దినం వరకు కొనసాగించి ముగించేవాడు ఆయన కాదా? స్తోత్రం చెప్పు గట్టిగా. 32వ కీర్తన 8వ వాక్యమా? 32వ కీర్తన 8వ వాక్యమా? నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశం చేస్తాను, నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. పేతురు మొదటి పత్రిక 2:25. మీరు గొర్రెల వరే దారి తప్పిపోతిరి కానీ, ఒకప్పుడు, అందుకే ఇప్పుడైతే, ఒకప్పుడు మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు, ఇప్పుడైతే మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపుకి మళ్ళీ ఉన్నారు. వన్స్ నో గైడెన్స్, నో డిరెక్షన్, నో థాట్, నో స్పిరిచువల్ వే. ఒకప్పుడు మీకు నడిపించేవాళ్ళు లేడు, మార్గదర్శి లేరు, స్ఫూర్తి ప్రదాత లేడు, సేవకులు కూడా ఒకప్పుడు ప్రవర్తన మాదిరిగా లేరు. ఇప్పుడైతే అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్, ఇంగ్లీష్ బైబిల్లో హీ షాల్ డైరెక్ట్. ఇన్ తమిళ్ హీ షాల్ కరెక్ట్. తెలుగు బైబిల్లో ఏముంది? చదువు పెట్టదు 6వ వాక్యం. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగిప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరిచేయును. తెలుగు బైబిల్లో రాసుకోండి, అక్కడ సరళము కాదు, సరిచేయును. తమిళ్ బైబిల్లో సీర్ పన్నువార్, కరెక్ట్. ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్ అని ఉంది, తమిళ్ బైబిల్లో కరెక్ట్ అని ఉంది, తెలుగు బైబిల్లో స్ట్రైట్, సరళం కంటే కూడా ఆయనకు అప్పచెప్పుకో. నీ మార్గాల్లో ఏమైనా వంకర టెంకర్లు ఉన్నాయనుకో, ఆయన కరెక్ట్ చేసి నీ కుడి చేతిని పట్టుకొని ఆయన ఆలోచన చేత నిన్ను నడిపించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. 37వ కీర్తన 23. 37వ కీర్తన 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో ఒకని నడత యెహోవా చేతనే. ఇన్ ఇంగ్లీష్, ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్. అంటే తెలుగు బైబిల్లో రాసుకోండి, ఒకని నడత యెహోవా చేతనే క్రమపరచబడును. అంటే ఒకప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో క్రమశిక్షణ లేదు, వంకర త్రోవలు. అయితే దేవుడు ఎవరంటే, వారు ఎరగని మార్గాల్లో నడిపిస్తారు, ముందెన్నడూ వెళ్ళని మార్గాల్లో నడిపిస్తారు. వంకర త్రోవలు సరళం చేయబడతాయి. ఒకవేళ చీకటి ఉంటే ఆ చీకటి దేవుడు వెలుగుగా మార్చునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మన జీవితంలో చుట్టుముట్టిన సమస్యలు, బిగుస్తూ ఉన్న సమస్యలు, అవన్నీ తొలగించబడాలంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవుడే అంటారు, నా జనులు నాకు ఇష్టము లేని మార్గాల్లో వెళుతున్నారు కనుక నేను అడ్డురాళ్ళు వేస్తాను. అలా కాకుండా నీ మార్గాలు ఏమిటో ప్రభువుకి అప్పచెప్పుకో, ఆయన నడిపిస్తారు నిన్ను. ఆ మాట ప్రకారం బయలుదేరి వెళ్ళిపోవడమే. ప్రియులారా,
నేను ఇంకో మాట కూడా రాసుకున్నాను ఇక్కడ. అబ్రహాము ఏ విశ్వాసమైతే కలిగి ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలీయాజరు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనో తెలియకుండానే అబ్రహాం బయలుదేరాడా, అక్కడ వదిలిపెట్టండి. ఒకానొక సందర్భంలో వీళ్ళకి తెలియపరచబడింది సమాచారం. కానీ అబ్రహాము ఎలియాజరును పిలిచి, యెహోవా దూత నీకంటే ముందుగా వెళతాడు, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు. అది ఎవరింటికి వెళ్ళమంటారండి? ప్రార్థన చేసుకొని వెళ్ళు. అదే ఏదన్నా అమ్మాయి ఎర్రగా ఉండాలా బుర్రగా ఉండాలా పిల్లికి వెళ్ళదా లేకపోతే ఏంటి చెప్పండి? ఒకప్పుడు పెళ్లి సంబంధాలే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి హవ్వను సృష్టించి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అడిగాడు, ఎవరివిడా? వెంటనే మనోడు కవిత్వం ఎత్తుకున్నాడు. ఏంటది? నరేనే సగభాగమై నా ప్రాణమై ఎత్తుకున్నాడు. అదే గనక దేవుడు గాఢ నిద్ర కలగ చేయకుండా గనక, వినండి, దేవుడు గనక గాఢ నిద్ర కలుగు చేయకుండా ఆదాము ప్రక్కటెముకను తీసుకుని అవ్వను కానీ సృష్టిస్తూ ఉంటే, అప్పుడప్పుడు ఆదాము కళ్ళు తెరిస్తే, అండ్ ఆ ముక్కు సప్పిడి ముక్కే ఉందని, కొంచెం చప్పిడి ముక్కుగా ఉంది, కొంచెం సరిచేయండి ముక్కు అనేవాడు. దేవుడు సరిచేసేవాడు. కాసేపటికి గొర్రె తోకున్నట్టు ఇంతే ఉంది ఆ జడ, కొంచెం పెద్దది పెట్టకపోయారా? అందుకే మీకు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేది. లేకపోతే మీరేం చెప్తారు? అండి డాక్టర్ గారు చిన్నంగా పోయబ్బా బాబా చిన్నంగా పోయి ఏదో ఒకటి మీరు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మీకు మత్తు ఇచ్చేది. లేదా డాక్టర్తో వ్యవహారం పెడతారు. ఇక డాక్టర్ గారు దూది లోపల పెట్టమాకయ్యా ఏదో ఒకటి మాట్లాడతారు మీరు. అందుకే మత్తు ఇంజక్షన్. ఆదాము గనక గాఢ నిద్ర గనక కలుగు చేయకపోతే, యెహోవా ఒకటేనా, ఇటొకటి దిగిపోయావా, ఇటొకటి ఇట్లాంటి వ్యవహారాలు మాట్లాడతాడు ఆదామని దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఒక్కేమో తీసి మొత్తం సెట్ చేసి తీసుకొచ్చి పెట్టాడు. ఇక నో మోర్ ఆప్షన్. ఇక పాట ఎత్తాడు. ఏంటది? ఎముకులో ఎముకువై మాంసములో మాంసమై. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట 17 ఏళ్ల వయసులో 17 ఏళ్ల వయసులో కాదు, 17 సంవత్సరాల ఆయుష్కాల నిడివిలో భవిష్యత్తు మొత్తం తెలిసిపోయింది యోసేపుకి. 17 సంవత్సరాల నిడివిలో యావత్ భవిష్యత్తు చూసేసాడు. అందుకే వాళ్ళ అన్నోళ్ళు బట్టలోడు తీసి గోతులు వేసినా రక్షించండి కేకలేలా. మిద్యానీయులకి అమ్మేస్తుంటే ఒరే అన్నలారా రే దండం పెడతారు. అన్నలా తీసుకెళ్ళి జైల్లో వేసేసిన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపుకు ఒకటే తెలుసు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఉన్నతమైన. ఫరో ఆలోచించి పెళ్లి చేశాడు. యోసేపు ఏం తొందరపడలేదు. ఏంటి రాజుగారి ఈ మధ్య మీసాలు వస్తున్నాడు బాబా ఏదైనా చూడకపోయారా అనలేదు. ఇట్లాంటి తప్పుడు పనులు ఏం చేయలేదు యోసేపు. ఏ వయసులో ఏం జరగాలో రాసు. అందరు యోసేపుకి ఒకటే తెలుసు, నా భవిష్యత్ అంతా నా దేవుడు చెప్పాడు కనుక విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోవడమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం. 9 నెలలు దాటింది గర్భంలో బిడ్డ. 9 నెలలు ఇంచుమించు దాటుతున్నాయి బిడ్డకి. ఈ బిడ్డ పుట్టక మునిపే
ఉయ్యాలు కొనేస్తారు. బిడ్డ పుట్టక మునిపే వాడికి అంత ఫ్రాకో గౌనో కొనేస్తారు. బిడ్డ పుట్టక మునిపే వాడికి జాన్సన్ అండ్ జాన్సన్ చిన్న పిల్లల పౌడర్ కొనేస్తారు. వాడికి ఒక డజను డైపర్లు కొనేస్తారు. వీడింకా రాలా బయటికి, వీడింకా రాలా. విశ్వాసం విశ్వాసం. లోపల ఉన్న బిడ్డ కూడా మా అమ్మ ఎలా ఉంటుందో మా నాన్న ఎలా ఉంటాడో ఇవేం తెలియదు బిడ్డకి. వాడు కూడా కొత్త ప్రపంచంలో అడుగు పెడతాడు. విశ్వాస జీవితం అనేది కూడా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరం. బిడ్డ పుట్టకు ఉంపి అన్నీ కొనిపెట్టేసుకుంటున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరపు. వాటిని విశ్వసించి నమ్మి 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 వాటిని పొందుకునే అలాంటి విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలుగా మార్చబడదువుగాక. సెకండ్ పాయింట్ నిజమైన విశ్వాసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు చేస్తుంది. నిజమైన విశ్వాసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టు. ట్రూ ఫెయిత్ మేక్స్ అస్ గ్రేట్ఫుల్ టు గాడ్. మొదటి మాట గాడ్స్ గైడెన్స్. 2 గ్రేట్ఫుల్ టు గాడ్. రోమా పత్రిక 4:20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. దేవుని వాగ్దానమును గూర్చి, అదే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. చెప్పరేటండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. అందుకే అబ్రహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి. హల్లెలూయా. దేవునిని మహిమపరచి ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. బ్రాకెట్లో నేను ఒక మాట రాసుకున్నా. ఇంకా వాగ్దానము నెరవేర్చబడలేదు. వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు వాగ్దానం చేసి నాకు ఇచ్చాడండి అని చెప్తాం. ఇంకో మాటగా చెప్పాలంటే విశ్వసించిన వాళ్ళు సనగరు, సంశయించరు. విశ్వాసం ఉన్న చోట సనుగులు సంశయాలు ఉండవు. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా వాగ్దానం నెరవేర్చబడలేదు, కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఉదాహరణ, యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నాడు. ఓ ప్రక్కన పానదాయకుల అధిపతి, మరో ప్రక్కన భక్షకారుడు. వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. దొబ్బేయడానికి దోచేయడానికి గవర్నమెంట్ డబ్బే కదా తేరకు దొరుకుతున్న దుర్మార్గులకి వీళ్ళిద్దరికి జైల్లో పడ్డారు. వాళ్ళిద్దరు కలలు కన్నారు. తెల్లవారేసరికి విచారం చేత చింతిస్తూ ఉన్నారు. వెంటనే మనోడు అడిగాడు యోసేపు, అయ్యలారా మీరు ఎందాక చింతిస్తారు? ఏం జరిగిందో చెప్పండి, అసలు ఏం చెప్పండి, పంచుకుంటే భారం తగ్గిపోద్ది కదా. కలగన్నాను రా రాత్రి. వెంటనే ఇతను కూడా, నేను కూడా కలగన్నాను రా అన్నారు. వెంటనే యోసేపు పగలబడి నవ్వాలి. కన్నావన్నా అంకుల్, కన్నావా బాబాయ్, కలగన్నావా, ఇక మీ బతికెత్తడే. ఓ
కళ కని 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 నా బతుకు ఇక్కడికి వచ్చింది. చిన్నప్పుడు కళలు కని 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 నా బతుకు కన్నావా కన్నా చిత్రపో అన్నాడా? అమ్మో అన్నా. అంకుల్ కమాన్, ఏంటి అంకుల్ మీకు వచ్చిన కళ ఏంటో చెప్పు. నువ్వేంట్రా బొడ్డాగాడి, నువ్వేంట్రా చెప్పేది కళ? అంకుల్ దేవుడు నాకు అట్లాంటి కొంచెం వరమిచ్చున్నాడు అంకుల్. నేను రాసుకుంది ఏంటంటే, దేవుడు తనకిచ్చిన దర్శనాలు కళలు ఇంకా నెరవేర్చబడాల. అగ్ని కొలిమిలోనే ఉన్నాడు యోసేపు ఇంకా. కానీ ఆ కళలు దర్శనాలు కలిగిన వాళ్ళని ధైర్యపరిచి వాడిని ఓదార్చు. అబ్రహాముకి ఇంకా వాగ్దానం నెరవేర్చబడలేదు, కానీ దేవుని స్తుతిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏముందయ్యా? సమస్త సృష్టికి ఆధారపడుతుంది. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అంటే ఇంతలా 25 ఏళ్ళుగా దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నారు, 25 ఏళ్ళుగా కృతజ్ఞతాస్తుతులు చెప్తానే ఉన్నారు, ఇంతలా మీరు ఎక్సైట్గా ఫీల్ అవ్వడానికి ఏముందండి అక్కడ, ఏముందంట అని వాడికి అనిపిస్తుంది, అడిగినోడికి. నిజమే. అసలు వాగ్దానం నెరవేరిందా నెరవేరలా అనేది అని సెకండరీ. ఇంపార్టెంట్ ఏంటి అది చెప్పనా? 8వ కీర్తన 4వ వాక్యం. 8వ కీర్తన 4వ వాక్యం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి. 3వ వాక్యం కూడా చదువుదామా? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకో. అసలు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడమే గొప్ప భాగ్యం అయితే, అసలు నరపుత్రుడిని దర్శించడమే గొప్ప భాగ్యం అంటే, అసలు మనిషితో అసలు మా వైపు మీరు కన్నెత్తి చూడడమే మహాభాగ్యం అయితే, అంతటి గొప్ప దేవుడు తాను ఏం చేయబోతున్నాడో ముందుగా నాతో చెప్పాడంటే, ఇంతకు మించిన భాగ్యం ఇంకోటి ఏం కావాలి? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఏంటి అబ్రహం గారు 25 ఏళ్ళుగా దేవుడిని స్తుతిస్తానే ఉన్నారు, ఏంటండి బాబా మీ ఉత్సాహమా? రే మీకు అర్థం కాదురా బాబా. వాగ్దానం అనేది ప్రక్కన పెట్టండి బాబు. గొప్ప దేవుడు రా. శూన్యములో సృష్టిని కలిగించిన వాడు, శూన్యములో సూర్యచంద్ర నక్షత్రాలను వేలగట్టిన వాడు, నీటిని మూటగట్టి మేఘాల మీద పరిచిన గొప్ప దేవుడు. అసలు మనుషులు ఉన్నారన్న సంగతి ఆయనకు అనవసరుడా బాబా. అట్లాంటి దేవుడు నాలాంటి మట్టి మనిషికి వాగ్దానం చేయడం అంటే ఇట్స్ నాట్ జోక్ రా. నేను ఇంకో మాట కూడా రాసుకున్నా. అదేంటంటే, దేవుడు సమస్త సృష్టిని ఎట్లా కలుగు చేశాడు? మాట ద్వారా సృష్టించారు, సమస్త సృష్టిని శాసిస్తున్నారు. 2 పాయింట్స్. మాట ద్వారా సమస్త సృష్టిని కలిగించారు, శాసిస్తున్నాడు. అంతటి గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు సర్వసమాజమా అని గుంపులో గోయిందా అన్నట్లు కాకుండా పర్సనల్గా నా దగ్గరకు వచ్చి 12వ అధ్యాయంలో పర్సనల్గా నా దగ్గరకు వచ్చి, నీ సంతానాన్ని నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ 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 అంత గొప్ప దేవుడు, మాటతో సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు, మాటతో సమస్త సృష్టిని కంట్రోల్ చేస్తూ ఉన్న దేవుడు గుంపులో గోయిందా అన్నట్లు కాకుండా వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి నాతోనే పర్సనల్గా వాగ్దానం చేశాడంటే ఏంట్రా అదే? ఇంకా చెప్పనా? ఆయన చేయదలిచింది ఏదో, యజమాని చేయదలిచింది ఏదో పనోడికి చెప్తాడా? ఒరే పొల్లా
ఒరే పుల్లయ్య, ఈరోజు 3 కోట్లు పెట్టి 3 ఎకరాల పొలం కొంటున్నాను రా. ఆ పొలంలో మామిడి తోట, జీడి తోట, సపోటా వేద్దాం అనుకుంటున్నాను రా. ఈ ఏడాది అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా అని యజమాని అన్నీ చెప్తాడు. అడిగే చెప్తాడా? ఒకవేళ దాసుడు వచ్చి, ఏమండే గురుగారు, ఏమండే యజమాని గారు, ఏంటండి బాబా పొలం కొన సంగతి చెప్పలేదేంటి బాబా? ఒరే పుల్ల, పులుసు గారిపోతాయి, నాతో పెట్టుకోమాకు పులుసు గారు. నేను కొంటే నీకేంటారు చెప్పేది? యజమాని ఇక్కడ కదా. ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు. అబ్రహాం సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? నేనేమనేది ఎందుకు బాబు, మీరు చేసేది ఏదో చేసేయచ్చు కదా. మన ఫ్రెండ్స్ కదా మనం కదా. మళ్ళీ రేపటి రోజు నువ్వేమంటావు? ఏంటండి దేవుడా, మన ఫ్రెండ్షిప్లో మన సొదొమ గొమొర్రా చెప్పలేదండి, నాకు నామోషుకుంటుంది. మీరు ఇట్లా ఊహించారు ఎప్పుడన్నా డ్రామాటిక్గా? అబ్రహాము ఏమని స్తుతించాడు? ఏమిటి అసలు? న్యాయాధిపతుల గ్రంథం 13:22. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలమును ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. అంటే గ్రేట్నెస్ కదా. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడంటే ఎంత స్తుతించినా 115వ కీర్తన 3వ వాక్యం. 115వ కీర్తన. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. నేను అంటాను, మన దేవుడు ఎవరంటే ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, నీకు చెప్పాల్సిన అక్కర్లే, అంతేనా? 135వ కీర్తన 6వ వాక్యం. 135వ కీర్తన 6వ వాక్యం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా అంతే. అంతటి దేవుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. ఎవడరా మీరు అడగటానికి? అంతటి దేవుడు వ్యక్తిగతంగా నీ దగ్గరకు వచ్చి నీకు వాగ్దానం చేస్తే, నీతో మాట్లాడితే, ఆయన ఏం చేయబోతున్నాడు నీకు అన్నీ కూలంకుషంగా వివరిస్తూ ఉంటే ఎందుకు కృతజ్ఞత చెప్పలేని చెప్పండి? అసలు అంతటి దేవుణ్ణి చూడడానికి, కలవడానికి మనం ఎపాటి వాళ్ళమండి? ఏ పాటి వాళ్ళం మనం? పౌలు అంటారు, నేను 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాను. మన దేవుడు ఎవరు తెలుసా? నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా సమీపముగా ఉండే దేవుడు. కార్యాలు జరిగిన తర్వాత కృతజ్ఞత కోటాలు పెట్టడం కాదు, కార్యాలు జరిగిన తర్వాత కృతజ్ఞత కోటాలు పెట్టడం కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత కృతజ్ఞత కోటాలు పెట్టడం కాదు, సంతానం కలిగిన తర్వాత దేవుని స్తుతించడం కాదు, ఏదో అంతా అయిపోయిన తర్వాత దేవుని స్తుతించడం కదా. ఉన్నా లేకపోయినా సంతోషమందైనా స్టడీ. 3వ మాట చెప్పి ముగిస్తా. నిజమైన విశ్వాసం దాతృత్వము కలిగి ఇచ్చేటట్లు చేస్తుంది. నిజమైన విశ్వాసం దాతృత్వము కలిగి ఇచ్చేటట్లు చేస్తుంది. ట్రూ ఫెయిత్ మేక్ హిమ్ జనరస్. ట్రూ ఫెయిత్ మేక్ హిమ్ జనరస్. అబ్రహాముని ఉత్సాహముగా ఇచ్చే వ్యక్తిగా, మా దాతృత్వం కలిగి ఇచ్చే వ్యక్తిగా మార్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19.
అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు మరలా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట రైట్. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా పుచ్చుకున్నాడా? అర్పించాడా పుచ్చుకున్నాడా? ఇచ్చాడా తీసుకున్నాడా? చెప్పండి, ఇచ్చాడా తీసుకున్నాడా? అర్పించాడా పుచ్చుకున్నాడా? పుచ్చుకున్నారా ఇచ్చారా? తలల పైకెత్తండి. పాస్టర్ గారండి, విశ్వాసమును బట్టి ప్రార్థన చేసుకున్న దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నాను, విశ్వాసమును బట్టి దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నాను, విశ్వాసమును బట్టి దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ గారు, దేవుడు నాకు ఒక కారు ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ గారు, దేవుడు నాకు ఒక చాంతాడు ఇచ్చాడు. చాంతాడు కదా, అదేంటి మెడలో లావు తీసుకుంటారే అమ్మా, నాంతాడా చాంతాడా? అబ్బా, పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నాను, విశ్వాసం బట్టి దేవుడు నాకు పొలం, ఎకరం పొలం ఇచ్చాడు. విశ్వాసం బట్టి ఇచ్చాడు. పుచ్చుకున్నాను. కానీ అబ్రహాము విశ్వాసమును బట్టి ఒక్కగానై ఉన్న కొడుకుని ఇచ్చేశాడు. అందుకే ఇష్టుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక్కడ 2 మాటలు రాసుకున్నాను. విశ్వాసము ద్వారా పుచ్చుకోవడం ఎలిమెంటరీ ఫెయిత్. ట్విట్టర్లో పెట్టండి. విశ్వాసము ద్వారా పుచ్చుకోవడం ఎలిమెంటరీ ఫెయిత్. విశ్వాసము ద్వారా అర్పించడం ఎక్సలెంట్ ఫెయిత్. One is elementary, second one is excellent faith. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎలిమెంటరీలో ఉన్నారా, ఎక్సలెంట్లోకి వచ్చారా? ఎలిమెంటరీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళేలా చెప్పండి. నీకు ఎలిమెంటరీ ఎక్కువ, గార్డెన్ నీ ఏది రాదే, ఫ్రీ క్లాసే కరెక్ట్ అనుకుంటావు. ఎంతసేపు పుచ్చుకోవడం. అపోస్తుల కార్యములు ఏమనుంది? పుచ్చుకొనుట కంటే. ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ గారు, విశ్వాసమును బట్టి మాకు 1 ఎకరం పొలం ఉంటే అది దేవునికి అర్పించేశాను. ఇది ఉండదు. ఎంతసేపు పుచ్చుకునే వ్యవహారమే. దేవుడు గనక అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహామా నీ కొడుకుని ప్రిన్స్గా చేయబోతున్నాను అని చెప్పుంటే పెద్ద కూటం పెట్టేవాడు. నీ కొడుకుని రాజాది రాజుని చేయబోతున్నానంటే కూటం పెట్టేవాడు. నీకు ఒక్కగానే ఉన్న కొడుకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి ఇవ్వమంటే చారమ్మకు కూడా చెప్పాల మ్యాటర్. అదే ప్రిన్స్ అని చెప్పుంటే, మన దేశంలో 1400 ఛానళ్ళు ఉన్నాయి. భారతదేశంలో 1400 ఛానల్లో యాడు రేపే సన్ ఆఫ్ అబ్రహాం కొడుకు, కింగ్ వేసేవాడు. ఇప్పుడు బలి ఇవ్వమన్నాడు కదా, చారమ్మకు కూడా చెప్పలా, పనోడికి కూడా చెప్పలా, ఆఖరికి బుడ్డాగాడికి కూడా చెప్పలే. ఇస్సాకుకి ఆడడుతున్నా, డాడే పొలాలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, బలిపెట్టముంది, నువ్వేరా ఈ మాట ఇంటి దగ్గర కదా డాడే చెప్పాలి. గమ్మత్తేంటి చెప్పనా? ఏమి సందేహం లేదండి బాబా, ఎత్తేసాడు. మనవాళ్ళు ఉంటారు,
ఇంటి దగ్గర అలిగి బస్ స్టాండ్కి వెళ్తారా? ఆ ఊరు బస్సులు 10 నాన్ స్టాప్లు వెళ్ళిపోయినా ఓ పెద్దవాడు వస్తాడేమోనని చెప్పి అంత రోషంగా ఇంట్లోంచి వచ్చేయడం ఎందుకు? 10 నాన్ స్టాప్లు వెళ్ళిపోయినా వెనక్కి తిరిగి చూడడం దేనికి? అబ్రహాము కత్తి ఎత్తేటప్పుడు మరలా కత్తి నూరి మరలా ఎవరు రాకపోతే స్లో మోషన్, ఇట్లాంటివి ఏం లేవు. ఆయన పడుకోబెట్టాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏం చెయ్యి. ఈడు అడుగుతున్నాడు ఇస్సాకు, నాయనా ఏంటి నీ విశ్వాసం? బూడిదలో నుంచైనా దేవుడు నేను సజీవునిగా ఇస్తాడు రా. బూడిదలో నుంచైనా నా దేవుడు నిన్ను సజీవునిగా ఇస్తాడు. హ్యాట్స్ ఆఫ్ టు అబ్రహాం. ఏమి విశ్వాస వీరుడండి. నేను ఈ టైటిల్ అదే పట్టుకున్నాను, అబ్రహాముకు కలిగిన విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. నిర్జీవమైన క్రియలు కాదు, నిర్జీవంగా కాదు, తాత్కారం చేయకూడదు. హన్న ఏడాది తర్వాత సమూయేలుని తీసుకొచ్చి ఏలీతో ఏమంటుంది, సార్ ఒక కుమారుని ఇమ్మని యెహోవాని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేస్తున్నా. అంతే. నిర్జీవ క్రియలు ఉండకూడదు. ఇచ్చేటప్పుడు ఎవరికని ఇవ్వాలి? ఇది నా దేవునికి ఇస్తున్నాను, నా దేవుని కంటే ఎక్కువ లేదు, నా దేవుని కంటే ఎక్కువ. అలా చేస్తే పుచ్చుకున్నట్టు కంటే దేవుని కోసం ఇవ్వండి. దేవుని కోసం ఇచ్చినోడు ఏ రోజు కూడా భిక్షమెత్తడు, వారి సంతతి భిక్షమెత్తదు. ధారాళముగా దినమెల్లా వాళ్ళు అప్పించేటట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అబ్రహాము విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలనో తెలియకుండానే. 2, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ వాగ్దానాన్ని స్తుతించెను. అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా, అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న మిగతా భక్తులందరికంటే అబ్రహామే, మోషే కూడా దేవుని స్నేహితుడే, కానీ విశ్వాసవీరుడని పిలువబడలేదు కదా. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం. మనమందరము కూడా అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యని చూస్తూ ఈ పరుగు పందెలో ఓపికగా పరిగెత్తాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన పరలోకపు వర్తమానాన్ని బట్టి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు విన్నారో ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి దేవునికి ఇష్టులైన బిడలుగా సంపూర్ణమైన అతి పరిశుద్ధమైన విశ్వాసము కలిగి ఉండేటట్లుగా వాక్యము క్రియ జరుగులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ 2వ ఆరాధనలో కూడా మీ దాసుని బలపరిచి చేరి కుడి వచ్చిన వారితో, నాతో ప్రభువా, లైవ్ వీక్షించిన వారందరితో కూడా
మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి మాట ఒక్కొక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మీరు మాకు సెలవిచ్చినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అబ్రహాం యొక్క జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మీరు మాకు తెలియపరిచినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిజమైన విశ్వాసము దేవుడే మార్గము చూపించునని నమ్ముతారని మీరు సెలవిచ్చినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమైన విశ్వాసము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని మీరు సెలవిచ్చినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమైన విశ్వాసము దేవునికి ఇస్తారని మీరు సెలవిచ్చినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ మాటలు మా హృదయాల్లో ఫలించినట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాం. అబ్రహాము వలె ప్రభువా మేము అయా నమ్మునట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవునికి ఇచ్చే అనుభవాల్లో నడిపించబడినట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాం. నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఒక్కొక్కరు ప్రభునైనా వాక్యానుసారంగా నడిచిన వారమై మీ నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపి సహాయము చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ ప్రియ దాసుని కూడా బలపరచండి, కృపతో నింపండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ చేతిలో బలమైన సాధనంగా బలపరిచి వాడుకుంటున్నందుకు వరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి మీకు స్తోత్రములనైనా ఇంతవరకు ఓపికతో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మెండైన ఆశీర్వాదాలతో మీరు నింపి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసం, సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక.